నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మార్చి నెల 2025 మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? మకర రాశి వారికి ఏంటంటే శని ఇంకా మార్చి 29తో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ శుభం చేస్తాడు వీళ్ళకి. కాబట్టి పెళ్ళి అవ్వనటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని ప్రసాదులందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. తర్వాత విచిత్రం ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు కొట్టుకుంటూ చాలామంది ఉన్నారు పాపం మకర రాశిలో. వాళ్ళ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక సరసాలు ఆడుకుంటారు, దెబ్బలాడుకుంటారు కదా. అయితే అందులోకి ఇంటర్ఫియర్ అయిపోయి మామగారు అల్లుడిని కొట్టేశాడు. అలాగే అల్లుడు చాలా మంచివాడు పాపం, మామగారి మీద తిరగబడలేదు. తిరగబడుకుంటుంటే అదిగో ఈ కారణం చూపించి భార్యాభర్తల మధ్య 2 సంవత్సరాల నుంచి గొడవ జరిగింది. ఏలినట్స్ టైం అంతా కూడా. విచిత్రం ఏమిటంటే ఏలినట్స్ టైంలో కలిసిపోతారమ్మా అని చెప్పాను, కలిసిపోయారు. ఇప్పుడు అంటే అంతా ఏలినట్స్ అని మీద కొంచెం దురభిప్రాయాన్ని పెంచేశారు, కానీ వెళ్ళిపోయేటప్పుడు కలిపారు. ఆ విధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ముఖ్యంగా మకర రాశి అమ్మాయిలు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయి దొరికాడు. ఏమండి, మార్చి నెల వచ్చేదాకా కూడా ఇద్దరి మధ్య అసలు వివాహ అనే ప్రస్తావన లేదనమాట. కానీ వెళ్ళిపోతూ వాళ్ళ పెద్దలు ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉన్నారు, చేసుకోండి అన్నారంటే స్టన్ అయిపోయింది. అమ్మాయి కూడా మంచి అమ్మాయి. మార్చి 29న నుంచి శని మారాడు కాబట్టి మే 30 లోపల ముహూర్తం పెట్టారు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే విచిత్రం, గ్రహ స్థితిగతులు ఎంత అందంగా పనిచేస్తున్నాయి అర్థమవుతుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి సంపాదన సంపాదిస్తున్నారు, ఖర్చు చాలా బాగా పెడుతున్నారు. తల్లిదండ్రులకి ఈ వీళ్ళంతా కూడా కొనివ్వడాలు ఇలాంటివన్నీ కూడా చూసుకుంటున్నారు. అయితే మకర రాశి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి బెడ్ మీద 2 సంవత్సరాల నుంచి ఏమీ పొంతన లేదు. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు, కానీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి ఫిజికల్ టచింగ్ ఏది లేదు. ఆశ్చర్యపోయాను నేను, ఎందుకంటే ఇంత తీవ్రంగా ఉంటుందా ప్రభావం అని. ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా. మకర రాశి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మకర రాశి వాళ్ళు పరిశీలించుకోవచ్చు. సగం మంది గ్యారంటీగా ఈ ప్రాబ్లంతో ఉంటాయి. అలాగే మందు మీద ఆసక్తి పెరిగిపోద్ది. ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకందరికీ కూడా మే 30 తర్వాత, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. మనకి మార్చి నెలలో చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, విదేశం సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగా పెరగడము, తర్వాత కొన్ని వినూత్నమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విద్యార్థుల పరిస్థితి గురుగారు, మార్చి మాసం ఎగ్జామ్స్ నెల, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి వీళ్ళకి బ్రహ్మాండంగా పాస్ అవుతారు, బాగా చదువుకున్న వాళ్ళు. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, బాగానే చదువుతారు వీళ్ళు. ఇక ఎవరైనా ఇప్పుడు కూడా వాడు మకర రాశి వాడు ఫెయిల్ అయ్యాడంటే వాడిని మించినటువంటి దరిద్రులు లేడని, దరిద్ర దేవత వీడిని చూసి భయపడిపోయి పారిపోద్ది అనమాట. ఇంచుమించు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీళ్ళు పాస్ అవుతారు. వీళ్ళు ట్రంప్కి భయపడకుండా విదేశాలకి వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు. కొంతమందికి వీసాలు కూడా వస్తున్నాయి, అండ్ ఇతర దేశాలకు కూడా పోతున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఏదో వీళ్ళు ఎలా తయారైపోతుందంటే వీళ్ళ మనస్తత్వం, పుట్టింది వీళ్ళు ఇండియాలో, పెరిగింది ఇండియాలో, తిన్న తిండి అంతా ఇండియాది. కొద్ది రోజులు మాత్రమే వీళ్ళు ఒక 10 ఏళ్ళో 5 ఏళ్ళో ఏదో జర్మనీలోనో అమెరికాలోనో ఎక్కడో గడిపొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇప్పుడు ఏమంటారంటే ఇండియన్స్తో మేము ఏగలేకపోతున్నాం, ఇండియన్స్ మధ్యలో మేము ఉండలేకపోతున్నాం, అందువల్ల మళ్ళీ నేను మా కంట్రీ వెళ్ళిపోవాలా, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ కంట్రీకి వెళ్ళిపోతాననే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది ఇక్కడ. అంటే వీళ్ళ మనస్తత్వం అలా అయిపోద్ది మకర రాశి వాళ్ళది. ఎందువల్ల అసలు నువ్వు పుట్టిందే ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి, కేవలం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు, అక్కడి నుంచి మళ్ళీ నీ పుట్టికే భారతదేశం. అందుకే ట్రంప్ లాంటి వాళ్ళు కరెక్ట్ అనమాట. వీళ్ళకి కరెక్ట్ మొగుళ్ళు, వీళ్ళకి రానివ్వకుండా గేట్లు కట్టేసి. ఇవన్నీ ఏంటంటే ఇలా బిల్డప్లు ఎక్కువైపోయినాయి. ఎన్ఆర్ఐలు ఎక్కువ బిల్డప్లు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ బిల్డప్లో పక్కకు తప్పించుకోకపోతే కనుక మకర రాశి వాళ్ళు పచ్చడి చేసేస్తాడు శనీశ్వరుడు వెళ్ళినట్టు అనే సమయంలో. ఓకే, ఇక ఆరోగ్యరీత్యా ఎలా ఉండబోతుంది గురుగారు? మరి ఆరోగ్యరీత్యా మకర రాశి వాళ్ళు పట్టుకున్న బాటిల్ని వదలకుండా కొంతమంది తాగుతారు.
అట్లాంటా అనేటటువంటి ఇప్పుడు అమెరికాలోనే ఉంటున్నారు. అట్లాంటా వెళ్ళి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక్కడ పెళ్ళం పక్కలో 2 సంవత్సరాల నుంచి పడుకోవట్ల. కానీ అక్కడ మాత్రం ఫ్రెండ్స్ కావాలా, శుభ్రంగా తిరుగుతున్నారు. భార్య పాపం ఏం చేస్తది, పుట్టింటికొస్తుంది. వాడు ఫ్రెండ్స్‌తో ఒక 10 రోజులు, 15 రోజులు తిరుగుతుంటే ఇంక ఆవిడకి ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యి పాపం అవును. ఇండియా వస్తున్న వాళ్ళు చాలామందున్నారు. కాబట్టి వీళ్ళకి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అలాగే సునీత విలియమ్స్‌ను గనక మనం చూసుకున్నట్లయితే బోన్స్‌లో కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది. బోన్స్ అంతా మెత్తబడిపోయింది ఆ! గ్రావిటీకి. అటువంటి జబ్బులన్నీ ఈళ్ళకొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. అంటే హ్మ్. బోన్స్‌లో పటుత్వం తగ్గిపోద్ది. ఓకే. అందువలన వీళ్ళు శుభ్రంగా దానికి సంబంధించి క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా తినాలి. డాక్టర్లు ఏది చెప్తే అది హ్మ్. తినాలి. హ్మ్. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? భూమి కొనాలన్నా, అమ్మాలన్నా సరే ఇటువంటి వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? అందరూ కొనేశారు. మకర రాశి వాళ్ళు ఇప్పటికే పెద్ద పెద్ద ఇల్లులు కొనేశారు. వాళ్ళ శక్తికి మించి. అడుక్కునే స్థాయి నుంచి వచ్చారు. కానీ అడుక్కునే స్థాయిని మర్చిపోయి పెళ్ళాలను వదిలేస్తున్నారు వీళ్ళు. హ్మ్. ఎలా అంటే చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, సంతోషం. పిల్లనిచ్చారు, సంతోషం. హాయిగా దాంతో కాపురం చేయొచ్చు కదా! నీకు కళ్ళు లేవు, నీకు రేచీకటి ఉంది అని మా అమ్మనే చూసుకుంటానని వాళ్ళ అమ్మని అతని అమ్మని చూసుకోవడం. ఈ పెళ్ళాం కోర్టులో నువ్వే కావాలిరా మొగుడా అని కోర్టులో కేసేసినప్పటికీ కూడా నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు, నా పుట్టే సంతానం కూడా నాకు గుడ్డోళ్ళు అయిపోతారు. ఏదో పెద్ద వీడికేదో సంతానం కలిగినట్టు. హ్మ్. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినోళ్ళకి 80% మందికి సంతానాలు పుట్టట్లేదు. అవును. వీడికేదో పుట్టేస్తున్నట్టు. తీరా చూస్తే బక్కగా ఉంటాడు. ఒక్క తరదంతే పక్కన పడతారు వీళ్ళంతా. హ్మ్. హ్మ్. ఆ పెళ్ళాలని ఎలా వేధించుకు తినేస్తున్నారు ఈ మకర రాశి వాళ్ళు. ముఖ్యంగా మగవాళ్ళు. హ్మ్. ఈ ఒక్క పాయింట్ తీసుకొని పోనీ ఈ ఏమైనా సెటప్‌లు పెట్టుకున్నారా అంటే కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది జెన్యూన్‌గా ఉన్నారు. మోస్ట్ డిసిప్లిన్డ్ రాశిది. హ్మ్. సో, ఒక 10% మంది చాలా డిసిప్లిన్డ్‌గా ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఈ నెలలో. హ్మ్. మిగతా 90% మాత్రం బేవర్స్‌గాళ్ళే అనమాట. పెళ్ళాలను వదిలేయడం, వేరే వాళ్ళతో తిరగడం, తాగుడు, వ్యవహారాలు, పేకాట్లు ఇలా వాళ్ళ హ్మ్. ఇష్టమిక. ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది వినరు. మా అమ్మ అంటారు. ఈ లోపల ఆ అమ్మ వీళ్ళకి తెలియనటువంటి రహస్యం ఏమిటంటే, ఈ ఏలినాటి శని వెళ్ళిపోతూ ఎవరి మీదైతే ప్రేమానురాగాలతో పెళ్ళాలను వదిలేస్తున్నారో, ఆ తల్లినే పట్టుకుపోతాడు శనీశ్వరుడు. ఇంకా హ్మ్. జస్ట్ 29 రోజులు ఉంది మార్చి. హ్మ్. ఈ 29 రోజుల లోపల చాలామంది మకర రాశి వాళ్ళకి ఇలా పెళ్ళాలను వేధించేవాళ్ళు, పెళ్ళాల్ని వదిలేసి ఏడిపించేటటువంటి వాళ్ళ తల్లులు మాతృ గండాలు ఉండడానికి అవకాశాలున్నాయి. తల్లులు టపీమని పైకెళ్ళిపోవడానికి అవకాశాలున్నాయి కాబట్టి, హ్మ్. స్త్రీ శాపము, భార్య శాపము లేకుండా వీళ్ళు చూసుకోవాలమ్మా. హ్మ్. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? అందరికి కావాల్సిన డబ్బే గదా! మరి ఆ మనీ ఫ్లో అనేది ఎలా ఉండబోతుంది మార్చి నెలలో? బావుంది కదా! హ్మ్. డబ్బులు అన్నీ సైడ్ ఇన్‌కమ్సే. హ్మ్. ఇప్పుడు భార్య తరపు నుంచి డబ్బులొచ్చేస్తున్నాయి. మామగారు ఇచ్చాడు. మామగారికి వీడే లోన్ ఇప్పించాడు. సెకండ్ సెటప్ పెట్టుకుంటున్నాడు. పెళ్ళాన్ని వదిలేసాడంటే అర్థం ఏంటి? అవునవును. సెకండ్ సెటప్. దాని డబ్బులు దొబ్బేస్తున్నాడు. ఇల్లులు కొన్నాడు. స్థలాలు కొన్నాడు. ఇక అన్నీ, అన్ని రకాల ఆదాయాలు. కాబట్టి మనీ ఫ్లో అవుతున్నప్పుడే మదం ఎక్కుద్ది. అప్పుడే పెళ్ళాలను వదిలేస్తారు. హ్మ్. అదే వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఆ ఆడపిల్లని అడుక్కుంటారు వీళ్ళు. పెళ్ళాన్ని అవును. అడుక్కుంటారు. హ్మ్. కాబట్టి ఏమీ పర్వాలేదు. మకర రాశి వాళ్ళకి పెచ్చ మనీ ఫ్లో అనమాట. ఇంక ఓకే. డౌటే లేదు. ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి మరి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మకర రాశి వారి కోసం. మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్తువుల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. ఇది హ్మ్. ఫస్ట్ పాయింట్. హ్మ్. సాంప్రదాయ జ్యోతిషానుసారం. ఇక తంత్ర జ్యోతిషానుసారము రావి చెట్టుకి శుభ్రంగా నీళ్లు పొయ్యాలి. రావి చెట్టు చుట్టూ రోజుకు 108 సార్లు జపం చేసుకోవాలి. ఇంక తర్వాత ఈ రోజు మేము చేయలేమండి అనేటటువంటి వాళ్ళు కనీసం శనివారం నాడైనా 108 సార్లు జపం చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత నల్ల కుక్కలకి శుభ్రంగా వీళ్ళు ఫుడ్ పెట్టాలి. నల్ల చీమలకి గోధుమ నూక ఇలాంటివన్నీ కూడా వేయాలి. నల్ల బొగ్గుని దానాలు చేయాలి. ఇయన్నీ కూడా చేసుకుంటే నలుపు మీద వెళ్ళాలి బండి వీళ్ళు. హ్మ్. ఈ విధంగా గనక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ మార్చి నెలలో ఉంటుంది నాయన. చాలా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.